ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అన్నా అది కాదు అన్నా. అన్నా రే, నువ్వు పోన్నా. ఎన్నోగా నాన్న ఎంత బాధపడతాడాడు. ఒక్క ప్రాణం పోతేనే ఇప్పటిదాకా చస్తూ బ్రతుకుతూ ఉండాం. ఇప్పుడు ఒకటికి 2 ప్రాణాలు పోయి ఉన్నాయి. ఇంకేం చేయాలా? ఆ కుటుంబానికి చాలా అన్యాయం చేసుండావన్నా. ఇది నీ తప్పు కాదు, అది నాకు తెలుసు. కానీ నాయన దృష్టిలో తప్పే. ఎంత బాధపడతా అన్నాడో నువ్వు చూసినావు కదా. నువ్వు నా గురించి ఆలోచించకుండా పోయి నాన్న నోదార్చు. పోనా, పోయి నాన్న నోదార్చు. ఒకటికి 2 ప్రాణాలు పోయి ఉండాయా? ఈ ప్రాణమైనా నిలబడతాది. వాళ్ళ అక్కని పెళ్లి చేసుకొని ఆ అబ్బాయి అయినా వాళ్ళకి అండగా ఉంటాడని ఆశపడ్డాను. ఆ ప్రాణం కూడా పూడ్చుండది. ఇప్పుడు ఒకటికి 2 కుటుంబాలు అన్యాయం అయిపోయి ఉండాయి. ఆ బాధ తీర్చేదెవరు? వాళ్ళని కాపాడేదెవరు? అక్క, దేవుడు అన్నయ్యని దూరం చేసి మనకు అన్యాయం చేశాడనుకున్నాం. కానీ ఇప్పుడు కార్తీక్ని కూడా దూరం చేసి పెద్ద ద్రోహం చేశాడక్క. ఈ బాధ ఒకరు తీర్చేది కాదు. అలా అని బాధపడుతూ కూర్చుంటే జీవితం ముందుకు వెళ్ళదు. ఇంకా ఎక్కడిదే జీవితం? కార్తీక్తోనే బ్రతుకుతాననుకున్నాను, తనే నా జీవితం అనుకున్నాను. కానీ ఈరోజు తనే లోకంలో లేకుండా వెళ్ళిపోయాడు. ఇంక నేను ఎవరి కోసం బ్రతకాలి? ఎందుకు బ్రతకాలి? అక్క, ఒకరి కోసం ఒకరు చనిపోయే పని అయితే ఈ లోకంలో మనిషి అనేవాడే బ్రతకడక్క. ఎందుకు బ్రతకాలి అంటే పోయిన వాళ్ళ ఆశల కోసం బ్రతకాలి, వాళ్ళ ఆశయాలు తీర్చడం కోసం బతకాలి. వాళ్ళు లేకపోయినా వాళ్ళ ఉనికిని కాపాడటానికి బతకాలి. చావు దేనికి పరిష్కారం కాదు. అలాంటి పిచ్చి ఆలోచనలు మాత్రం చేయొద్దు. ఆ కృష్ణరాజు అతని కొడుకు వాళ్ళు చేసిన ఘనకార్యమే కదా ఇది. వాళ్ళ వల్లే కదా అన్నయ్య కార్తీక్ ఇద్దరు మనకు దూరం అయిపోయారు. చేసింది చాలక మళ్ళీ టీ తీసుకొచ్చి తాగమని చెప్తున్నాడా? టీలు కాఫీలతో మన కన్నీళ్లు తడవగలరా? మనకు జరిగిన నష్టాన్ని పూడ్చగలరా? ఏదో హాస్పిటల్లో బిల్లులు కట్టేసి మంచోళ్ళలాగా నటిస్తే చేసిన పాపం తీరిపోతుందా? వాళ్ళ డబ్బుతో అన్నయ్యని కార్తీక్ని తిరిగి తీసుకురాగలరా? అక్క, తప్పు చేసిన వాళ్ళని మనం శిక్షించలేకపోయినా ఆ దేవుడు వదిలిపెట్టడక్క. పైవాడు వేసే శిక్ష నుంచి ఎవరూ తప్పించుకోలేరు. వాడు తాగొచ్చి ఆటోని గుద్ది అటు అన్నయ్యని ఇటు కార్తీక్ని ఇద్దరి ప్రాణాలు తీశాడు. వాడు చేసిన పాపానికి అంతకు అంతా అనుభవించి తీరుతాడక్క. హలో, ఎవరండి? అమ్మా, నేను స్టేషన్ నుంచి కానిస్టేబుల్ ని మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. ఒకసారి మీరు స్టేషన్ కి రావాలమ్మా. అలాగే సార్, వస్తున్నాను. ఏమైంది? స్టేషన్ నుంచి కానిస్టేబుల్ ఫోన్ చేశాడక్క. ఒకసారి స్టేషన్కి రమ్మంటున్నాడు. నేను వెళ్ళొస్తాను. అమ్మ చెల్లి జాగ్రత్త. రై చిరు, కోర్టుకి టైం అవుతోంది, పద.
ఇక్కడ సైన్ చేయరా. ఏంటనా? అక్కడే. సరే వెళ్దాం పత్రా. సార్, ఏంటమ్మా? బయట మా ఆటో కనిపించట్లేదు. ఏమైంది సార్? ఎవరు తీసుకెళ్లారు? ఈ కీ తీసుకోమ్మా. నాతో రామ్మా. సార్, చాలా థ్యాంక్స్ సార్. మా అన్నయ్య ఆటోని మళ్ళీ ఎప్పట్లో చూస్తాననుకోలేదు. ఎవరు రిపేర్ చేయించారు? సార్ చెప్పండి సార్, ఎవరు చేయించారు? ఆటో ఇన్సూరెన్స్ ఉంది కదమ్మా, ఆ డబ్బుతోనే బాగు చేయించాం. మీరు బాగు చేయించింది ఆటోని కాదు సార్, మా బ్రతుకుని. మీకు జీవితాంతం రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్. అయ్యయ్యో లేవమ్మా. నాకు నాన్న లేడు సార్. కన్న తండ్రిలా చూసుకునే మా అన్నయ్య అదిగో ఆ రాక్షసుడి వల్ల మాకు దూరం అయిపోయాడు. మా ఆటో రిపేర్ చేయించి మరీ ఇచ్చారు. మీరు నాకు కన్న తండ్రి లాంటి వారు సార్. చాలా థ్యాంక్స్. నువ్వు మా అన్నయ్య లేకుండా చేసి మా జీవితాలు నాశనం చేసి ఉండొచ్చు, కానీ పైన దేవుడు అనేవాడు ఉన్నాడ్రా. మా అన్నయ్య చేసిన పుణ్యం వల్ల ఆ దేవుడు మాకెలా సహాయం చేశాడో, నువ్వు చేసిన పాపాల వల్ల నిన్ను కూడా ఆ దేవుడు వదిలిపెట్టడు. ఖచ్చితంగా శిక్షిస్తాడు. జీవితాంతం నువ్వు చేసిన పాపానికి తప్పకుండా శిక్ష అనుభవిస్తావు. చాలా థ్యాంక్స్ అండి. ah